అరడంబర గింబాలారో డరడమ్మో డరడంబుల్లో డంబర గింబాలలో చల్ల చల్లటి ఫ్రిడ్జ్లో నిన్న చేసిన బిర్యానీ కనపడితే ఈ రోజు చల్ల చల్లటి వాతావరణంలో దాన్ని వేడి చేసుకుని తిన్నాను. ఈ రోజు మళ్ళీ మన మిరాకిల్ వెయిట్ లాస్ రెసిపీని నా మీద ప్రయోగించుకుంటున్నాను. ఇది ఎలాగైనా వర్కౌట్ అవ్వాలని దేవుడికి తెగదన్నం పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది తినడానికి చాలా బాగుంటది. మరి ఇంకా సాయంత్రం మా పిల్లకాయలందరినీ వేసుకుని దానవాయిపేటలో కొత్తగా పెట్టిన కేక్ షాప్కి వచ్చేసాం. ఏదైనా ఎక్కడైనా కొత్తగా కనపడితే చాలు ముందు అర్జెంటుగా నేను వెళ్ళి తినేయాలి. అక్కడే ఒక కప్ కేకు, ఓరియో మిల్క్ షేక్, స్వీట్ కార్న్ శాండ్విచ్ తినేసాను. బేసిక్గా నాదంతా స్వీట్ టూత్ కాదు. స్వీట్ తిన్న వెంటనే ఏదైనా హాట్ తినకపోతే నాకు పిచ్చెక్కిపోద్ది. షాపింగ్ అని చెప్పేసి అను మాల్స్ వెనకాల తిరుగుతుంది, బజ్జీలు అని చెప్పేసి నేను బజ్జీల బండి వెనకాల తిరుగుతున్నాను. ఈ డ్రెస్ 2000 అంట. నాకెందుకో అనుకు చాలా బాగుంది అనిపించింది. తీసుకోమంటే నాకు వద్దని బయటకు లాక్కొచ్చింది. అప్పుడు నాకు తన మీద చాలా కోపం వేసింది. ఎప్పుడు షాపింగ్కి తీసుకెళ్తుంది, తనకు నచ్చేవే కొనుక్కుంటది. పోనీలే అవి తీసుకో, నాకు నచ్చినవి కూడా తీసుకో అంటే మాత్రం అస్సలు తీసుకోదు. ఇంకా మళ్ళీ రాత్రి 9ంటికి మన మిరాకిల్ వెయిట్ లాస్ రెసిపీని తీసుకుని పడుకున్నా. నా లెక్క ప్రకారం అయితే ఈ టైంకి తీసుకోకూడదు. సరే చూద్దాం ఏమవుద్దో. మళ్ళీ మన మిరాకిల్ వెయిట్ లాస్ రెసిపీ పనిచేసింది. మర్నాడు పొద్దున్నే వెయిట్ చూసుకుని వెంటనే 300 గ్రాములు తగ్గాను.